Oh, Latia Heko T. Oh, Kamate Ko. Hello friends, welcome to our channel Priyanka Tech News. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మనం Redmi Note 13 Pro Plus కి అలాగే Realme 12 Pro Plus కి మధ్య ఈ రెండు మొబైల్స్ లో ఏది బెటరో ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చాలా మంది అయితే ఈ వీడియో కోసమే YouTube లో సెర్చ్ చేస్తూ ఉన్నారని నాకైతే అర్థమైంది. ఎందుకంటే ఈ రెండు మొబైల్స్ కూడా దాదాపు ఒకే ప్రైస్ లో వస్తున్నాయి కాబట్టి ఈ వీడియో మీరు పూర్తిగా చూసారంటే సింపుల్ గా మీకు కన్ఫ్యూజన్ ఏం లేకుండా చెప్పేసాను. ఇంట్రెస్టింగ్ గా వినేసేయండి. అప్పుడు ఈజీగా మీరు మీకు దగ్గ మొబైల్ ని ఈజీగా చూస్ చేసుకోవచ్చు. ఈ రెండు మొబైల్స్ అయితే ఒకదాని మించి ఒకటి పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తాయి. నిజానికి ఈ రెండు మొబైల్ కి చాలా వ్యత్యాసమే ఉంది. సో ఈ వీడియోని మనం స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఒక గివ్ అవే కూడా రన్ అవుతుంది, అందులో పార్టిసిపేట్ అవ్వండి, మిస్ అవ్వకండి. మొదటిగా ఈ రెండు మొబైల్ కి సంబంధించిన డిస్ప్లే పరంగా చూసుకున్నట్లయితే ఈ రెండు మొబైల్స్ కూడా దాదాపు ఒకే సైజ్ లో కర్వ్డ్ డిస్ప్లే తోనే వస్తున్నాయి. ఈ రెండు కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోనే వస్తాయి. తేడా వచ్చేసి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. రెడ్మీలో వచ్చేసి 12 బిట్ ప్యానల్, 1.5K రెజల్యూషన్, 446 ppi అలాగే 1800 బ్రైట్నెస్ ఉంటుంది. అదే రియల్మీలో వచ్చేసి మనకి 10 బిట్ ప్యానల్, ఫుల్ హెచ్డి డిస్ప్లేతో 394 ppi తో వస్తుంది, 915 బ్రైట్నెస్ తో వస్తుంది. రెడ్మీలో వచ్చేసి మనకి విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటే రియల్మీలో వచ్చేసి గొరిల్లా 5 ప్రొటెక్షన్తో వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి చిన్నగా విన్నర్ వచ్చేసి రెడ్మీ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ రిజల్యూషన్ ఎక్కువగా ఉంది, అలాగే కలర్స్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయండి. అలాగే 1800 నిట్స్ అనేది మనకి డే లైట్ లో విజిబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అదే రియల్మీలో వచ్చేసి 950 నిట్స్ ఇచ్చారు కదా, ఇండోర్ కండిషన్ లో అయితే మనకి ఇది సరిపోతుంది. ఇక డిజైన్ విషయానికి వస్తే డిజైన్ అయితే మీ ఒపీనియన్ అండి, అందుకోసం దీన్ని ముందు చెప్పలేదు. కొంతమందికి కొన్ని డిజైన్ నచ్చుతాయి, కొంతమందికి కొన్ని డిజైన్ నచ్చవు. నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. ఈ రెండు మొబైల్స్లో రెడ్మీ వచ్చేసి IP68తో, రియల్మీ వచ్చేసి IP65 వాటర్ రేటింగ్తో వస్తున్నాయి. పర్లేదు, రెండు కూడా వాటర్లో ముంచినా కూడా సర్వే అవుతాయి. మనకి రెడ్మీలో వచ్చేసి లెదర్ ఇంకా గ్లాసీ ఫినిషింగ్తో బ్యాక్ అయితే వస్తుంది. రియల్మీలో వచ్చేసి టోటల్గా లెదర్ ఫినిషింగ్తోనే వస్తుంది. డిజైన్ అయితే మీ ఇష్టానికి వదిలేస్తున్నాను, నేను ఎవరిని విన్నరని చెప్పాను. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు కదా. ఇక ఈ రెండు మొబైల్స్ సంబంధించిన ప్రాసెసర్ విషయానికి వస్తే మొదటిగా రెడ్మీలో చూసుకున్నట్లయితే MediaTek 7200 అల్ట్రా ప్రాసెసర్ అయితే వాడారు. ఇది వచ్చేసి 4 nanometer 2.8 GHz క్లాక్ స్పీడ్తో LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. Android 13 అయితే ఇచ్చారు. 8GB 256GB బేస్ వేరియంట్ ఉంటుంది. 3+4 years అప్డేట్స్ అయితే వస్తాయి. Android 14 ఇచ్చుంటే బాగుండేది. అదే రియల్మీ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది కూడా 4 nanometer 2.4 GHz క్లాక్ స్పీడ్తో LPDDR4X ర్యామ్ టెక్నాలజీతో వస్తుంది. ఇదైతే లేటెస్ట్ వర్షన్ Android 14తో వస్తుంది. అలాగే 8GB 128GB బేస్ వేరియంట్ ఉంటుంది. 3+4 years అప్డేట్స్ అయితే ఇస్తారు. ప్రాసెసర్ విషయానికి వస్తే పర్ఫార్మెన్స్ పరంగా రెడ్మీ అయితే బాగుంటుంది. స్నాప్డ్రాగన్ 7S Gen 2 అనేది కూడా తక్కువేం కాదు, కాకపోతే ఎక్కువ గేమ్ ఆడే వాళ్ళకైతే ఇది యూజ్ అవ్వదు. నార్మల్గా అంటే డే టు డే యూజ్ చేసుకునే వాళ్ళకి ఈ రెండు మొబైల్స్ కూడా బాగానే ఉంటాయి. లైక్ ఫోన్ కాల్స్, వాట్సాప్, యూట్యూబ్ ఇలాంటివి చూసుకుంటే రెండు మొబైల్స్ కూడా వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. గేమ్ కానీ లేదంటే మల్టీ టాస్కింగ్ ఎక్కువ యాప్స్ యూజ్ చేస్తున్నప్పుడు రియల్మీ కొంచెం తక్కువ డౌన్గా అనిపిస్తుంది. రెడ్మీలో అయితే మీకు Android 16 వరకు అప్డేట్స్ అయితే ఇస్తారు, బట్ రియల్మీలో అయితే Android 17 వరకు అప్డేట్స్ అయితే ఇస్తారు. సో మీరు లాంగ్ టైం నేను మొబైల్ని యూజ్ చేయాలి, అది డే టు డే యూజ్ అయితే మీకు రియల్మీ ఇక్కడ సెట్ అవుతుంది. లేదు నేను హెవీగా మొబైల్ యూజ్ చేశాను, 2 yearsలోనే మొబైల్ చేంజ్ చేశాను అంటే రెడ్మీ మీకు సెట్ అవుతుంది. అదే కెమెరా విషయానికి వస్తే రెడ్మీలో 200+8+2MP బ్యాక్ కెమెరాస్, ఫ్రంట్ వచ్చేసి 16MP అయితే ఇస్తారు. అదే రియల్మీలో వచ్చేసి 50+8+64MP బ్యాక్ అలాగే 32MP ఫ్రంట్ అయితే వాడారు. రెడ్మీలో వచ్చిన బ్యాక్ మెయిన్ కెమెరా తప్ప మిగతావన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి. మనమైతే ఎక్కువ 200MPని వాడము, ఎందుకంటే అందరికీ కెమెరాలోకి వెళ్ళి డైరెక్ట్గా ఫొటోస్ తీయడమే తప్ప మోడ్లోకి వెళ్ళి 200MP సెలెక్ట్ చేసుకోవడానికి ఎవరికి గుర్తుకుండదు. ఒకవేళ ఆ కెమెరాతో ఫోటో తీసినా కూడా చాలా ఎక్కువ స్పేస్ అయితే తీసుకుంటుంది. సో 200MP అనేది ఇక్కడ ఒక నెంబర్ మాత్రమే అయిపోతుంది. ఈ మెయిన్ కెమెరా యూజ్ చేసి 3x వరకు మంచి ఫొటోస్ తీసుకోవచ్చు, కాకపోతే ఇది జస్ట్ మనకి క్రాప్ చేసి చూపిస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి నార్మల్గానే ఉంటుంది. రెడ్మీ ఫోన్లలో నార్మల్గానే ఇస్తారు ఫ్రంట్ కెమెరాని. రియల్మీ విషయానికి వస్తే కెమెరా విషయంలో కొంచెం స్ట్రాంగ్గానే ఉందని చెప్పాలి. 50MP మెయిన్ కెమెరాతో మంచి ఫొటోసే వస్తాయి. 8MP అల్ట్రా వైడ్ ఇది వచ్చేసి మనకి నార్మల్గానే ఉంటుంది. 64MP వచ్చేసి పెరిస్కోపిక్ కెమెరా, ఇది మాక్సిమం 120x వరకు జూమ్ చేసుకోవచ్చు. రియల్మీలో ఫ్రంట్ కెమెరా 32MP కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది. చూడడానికి మనకి ఓప్పో మొబైల్స్లో ఉన్న కెమెరా లాగా కనిపిస్తుంది.
30K బడ్జెట్లో 120x జూమ్ చేసి పెరిస్కోపిక్ కెమెరా ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం. కెమెరా విషయానికి వస్తే మాత్రం రియల్మీ కొంచెం నెంబర్ 1 అనిపిస్తుంది. సెన్సార్స్ అన్నీ కూడా కొంచెం మంచివే వాడారు. 120x జూమ్ చేసే కెమెరా రావడం ఫస్ట్ టైం కాబట్టి కొత్తలో మీకు కొంచెం ఫన్గా అయితే అనిపిస్తుంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ విషయానికి వస్తే రెండు కూడా 5000 mAh బ్యాటరీతోనే వస్తున్నాయి. రెడ్మీలో వచ్చేసి 120W ఫాస్ట్ ఛార్జర్, అదే రియల్మీలో వచ్చేసి 67W ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. రెడ్మీలో ఇచ్చిన ఛార్జర్ తోటి 20 minutesలో బ్యాటరీ ఫుల్ అయితే రియల్మీలో వచ్చిన ఛార్జర్ తోటి 40 minutesలో బ్యాటరీ అయితే ఫిల్ అవుతుంది. ఇక ఈ రెండు మొబైల్ ప్రైజెస్ కూడా 30,000 పెట్టారు. నా ఒపీనియన్ ప్రకారంగా రెడ్మీలో కెమెరాస్ అనేది కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్నాయి కాబట్టి ఒక 25,000 అలా పెట్టుంటే బాగుండేది. అదే రియల్మీ విషయానికి వస్తే ప్రాసెసర్ అనేది కొంచెం తక్కువ కాబట్టి ఇది కూడా ఒక 25,000 నుంచి 26,000 పెట్టుంటే బాగుండేది. ప్రైజెస్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఆఫర్లో మీకు ఎప్పుడైనా ఒక 26,000 25,000 వస్తే అప్పుడు తీసుకోండి. ప్రైజెస్ అయితే ఎప్పటికైనా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంది. అర్జెంట్గా కావాలంటే మాత్రం మీ ప్రిఫరెన్స్ని బట్టి మీకు ఏ మొబైల్ కావాలో చూస్ చేసుకోండి. నేనైతే పూర్తి డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు. గివ్ అవేలో పార్టిసిపేట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.